హలో అండి. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్‌లో ఏడేడిగా పప్పుసారు ఎలా చేసుకోవాలన్నది చూద్దామండి. చూసారా పప్పుసారు ఎలా తెల్లగాగిపోతుందనమాట. ఈ పప్పుచారు ఉంటదండి. అబ్బబ్బా! టేస్టే వేరబ్బా! ఇప్పుడు ఒక కుక్కర్‌లో అయితే నేను ఒక హాఫ్ కప్పు కందిపప్పునేసుకొని ఇలా ఏపుకున్నానండి. ఈ కందిపప్పు అన్నది ఏపుకుంటేనే మనకి బావుంటుందనమాట. టేస్ట్ అయితే బావుంటుందనమాట. ఈ కందిపప్పు ఇలా ఎగిపోయిన తర్వాత చల్లారాక కాసేపు చల్లారనివ్వండి. ముందుగానే నీళ్ళేసి కడిగితే చేయి కాలుతదనమాట. 2, 3 సార్లు కడిగేసుకొని ఇలా కొద్ది నీళ్ళనేది ఏసి విజిల్ అయితే పెట్టానండి. నాకు కుక్కర్ అనేది సరిగ్గా పనవ్వక మళ్ళీ నేను మామూలుగా అయితే ఉడికించుకున్నాననమాట. ఇలా పప్పంతా ఉడికిపోయిన తర్వాత ఇలాగా మన దగ్గర ఏ అయితే కాయగూరలు ఉన్నాయో అన్నీ ఏసేసుకోండి. అంటే పప్పుచారులోకి ఏమైతే ఏసుకుంటే బావుంటదో అన్నీ ఏసుకోండి. క్యారెట్, సిలకడదుంప, వంగ వంకాయ, టమాటా, బెండకాయ ఇయన్నీ అయితే నేను ఏసాననమాట. తర్వాత పసుపు అలాగే ఒక చెంచా కారం అయితే ఏసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ కుక్కర్‌లో పప్పులు ఉడికించుకునేటప్పుడు పప్పులనే కాదండి ఇయన్నీ ఉడికించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుపేసేసుకొని ఇంకా కొద్దిగా నీళ్ళైతే ఏసేసుకొని మరగడం కోసం ఈ మరిగేటప్పుడైతే కొద్దిగా ఈ వంకాయ ముక్కలనేది ఏసుకోవాలండి. ముందు నుంచి ఏసుకుంటే అవి ముక్క లేకుండా మెత్తగా అయిపోతాయన్నమాట. చూసారా ఇలా బాగా ఎంతలాగా పప్పుచారు మరిగిపోతుందో. ఇక్కడ పప్పుచారు మరుగుతుంటుంటే పైనున్న మా తోటికోడలికి వాసన వచ్చేసిందంటండి. ఏం కూర అని అడిగేసిందనమాట. పైనంటే ఇంకో పైన ఇంకోలా అనుకోకండోయ్ రెండో ఫ్లోర్‌లో ఉంటదిలెండి ఆవిడి. అదన్నమాట. మరిగేటప్పుడు కొద్దిగా ఇలా కొత్తిమీర గానీ, కరివేపాకు గానీ మీ ఇంట్లో ఉంటే సాంబార్ పొడి గానీ ఏసేసుకొని, కొద్దిగా ఉప్పు వేసేసుకొని బాగా మరిగించుకొని తింటే ఉంటదండి. చూసారా చిన్న బెల్లం కుందేదో ఏసాననమాట నేను ఇందులో. మీరు పందారు గానీ, బెల్లం గానీ ఏసుకోవచ్చు. నా దగ్గర ఇలా చిన్న బెల్లం కుంది ఉందనమాట. అదేసేసానండి. ఈ పప్పుచారు, ఈ ఏడేడి పప్పుచారు, ఏడేడి అన్నంలో తింటే అబ్బబ్బా! ఆ రుసే వేరండి. ఆ పప్పుసారుతో పాటు ఎండు చేప గాని, గొట్టాలు గాని నంచుకొని తింటే ఉంటదండి. అబ్బా! ఆ టేస్టే వేరు. ఇప్పుడు ఆ పప్పుసారు మరిగిపోయింది కదా! ఇప్పుడు స్టీల్ ఇలాగా ఒక గిన్నెలో నూనేసుకొని ముందు ఎల్లుల్లిపాయలు బాగా ఏపేసుకోండి. చితగ్గొట్టేసుకుంటే తగలవనమాట. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకేసుకొని బాగా పోపెట్టుకొని తర్వాత పొయ్యి కింద స్టవ్ కట్టేసి అప్పుడు ఈ పప్పుచారు అనేది అందులోకి వేయాలండి. లేకపోతే మంట అనేది వచ్చేస్తదనమాట పైకి. ఆ తాలింపు అనేది ఎంత మనకి ఘాటుగా వస్తే అంత పప్పుచారు టేస్ట్ బావుంటదనమాట. చూసారండి ఏడేడిగా పప్పుచారు అయితే రెడీ అయిపోయిందనమాట. మీకు నా వంటకం నచ్చితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను.